వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తలపెట్టినటువంటి ప్రభుత్వ రైతు వ్యతిరేక ఆందోళనలను పోలీసులు ఎక్కడికెక్కడ అణచేస్తూ ఉన్నారు. ఎక్కడికే కూడా అడుగు తీసి అడుగు బయటకు పెట్టినట్లే కొందరిని. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళేమో రోడ్డు మీద నుంచి రోడ్డు మీద ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. కలెక్టర్లకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వద్దంటారేంటి? మేమన్నా గుండాలమ్మా, ఎందుకు రోడ్డు మీద ఆపేస్తున్నారు అని వైసీపీ నాయకులు ఎత్తినోరు కొట్టుకుంటున్నాం. పోలీసులు అయితే వాటిని కేర్ చేయట్లేదు. ఎక్కడికెక్కడైతే అడ్డుకుంటున్నారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు రానివ్వట్లే, హౌస్ అరెస్ట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ స్థాయిలో అడ్డుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే తెలియదు. మరి ప్రభుత్వం ఏమనుకుంటుందో, ఎందుకు అడ్డుకుంటుందో. ఒకసారి దేవినేని అవినాష్ను చూడండి రోడ్డు మీద. దేవినేని అవినాష్ని రోడ్డు మీద ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమో కదా, మేమేమైనా గుండాలమ్మా అని అంటున్నాడు ఆయన. ఎందుకు అడుగుంటున్నారు? కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్పు అవుతుందా ఏంటి? మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాము అని చెప్పి ఆయన. కుదరదని పోలీసులు. నెక్స్ట్ చూడండి, పట్టుకోండి, చేయి పట్టుకోండి. నెక్స్ట్ కాలు పట్టుకో, పోలీస్ ఆయన కాలు పట్టుకుంటున్నారు. కాలు పట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ అదే కదా ఈజీగా లేపేది. ఈ పోలీసులు చెయ్యి, ఆ పోలీస్ అయినా కాలు పట్టుకో, పోలీస్ అయినా కాలు పట్టుకొని లేపండి. వంగదు, వంగిన అద్దో, ఇప్పుడు వంగిన వంగిన రైట్ పట్టుకొని ఫస్ట్ అది దొరికితే ఈజీగా లేచేస్తారు కదా. పట్టుకున్నాను, లేపెత్తున్నా శబాష్ శబాష్ శబాష్. అంతే ఇడుతున్నారు. అంతే దొబ్బే శబాష్. అంతే అంతే అట్లా దొబ్బేసి వెళ్ళిపోతారు. ఎక్కడికెక్కడ మరి ఈ స్థాయిలో ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రభుత్వ ఆలోచన ఏంటో. అంటే ఏదైనా రాజకీయ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేయొద్దా? కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వద్దా? ఏమో ఎవరు ఎప్పుడు ఎందుకు అడ్డుకుంటారో కూడా తెలియదు.